కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తామని సంస్థ ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ నల్లమూలు అన్నారు. శ్రీ గురు నృత్యాలయ హైదరాబాద్ వారి 12వ వార్షికోత్సవ వేడుకలు తెలంగాణ సరస్వతి పరిషత్ హాల్లో ఏప్రిల్ 18న ఘనంగా నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని పలు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుముర్తి శేషుబాబు, ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నిర్మలా విశ్వేశ్వరరావు, నాట్య విశారది కుమారి కోట విజయలక్ష్మి, కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ దండం రాజు, సుమన్ అతిథులు పాల్గొని చిరంజీవులను ఆశీర్వదించారు. ఈ సంస్థలోని చిన్నారులు అందరూ ఇటీవల మలేషియా దేశంలో పర్యటించి బుట్టకేన్లో సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను మెప్పించి మలేషియా తెలుగు సంఘం అభినందనలు అందుకున్నారు. సంస్థ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి నల్లమూలు మాట్లాడుతూ కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. చీఫ్ గెస్ట్ యక్షజ్ఞ కంఠరీవ పసుమూర్తి శేషుబాబు, గురువు లక్ష్మీ నల్లమూలు, ఫౌండర్ ఆఫ్ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ సుమన్ దండం రాజ్, ప్రముఖ ముఖ్య శాస్త్ర నిపుణులు శర్మ తదితరులు పాల్గొని విద్యార్థినులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు గారు వచ్చారండి. మరియు గౌరవ అతిథులుగా డాక్టర్ నిర్మలా విశ్వేశ్వరరావు గారు, మరియు ఎన్నో 2 నంది అవార్డులు ఇంకా ఎన్నో పురస్కారాలు పొందిన నా సోదరి, నా స్నేహితురాలు కుమారి కోట విజయలక్ష్మి గారు కూడా విచ్చేశారు. వీరందరూ కూడా అన్ని నాట్య ప్రదర్శనలు మా పిల్లలు చేసినవి చూసి శేషుబాబు గారు రాసుకొని మరీ చెప్పారు. పిల్లలు తరంగం బాగా చేశారమ్మా, ఇంకా ఈ తిరువీధుల వాహన సేవలు కానీ ఇవన్నీ ఎంత బాగా నర్తించారు, చిన్నపిల్లలు ఫోక్ ఎంత బాగా చేశారు అంటే ఆయన రాసుకొని చెప్పడం అనేది మాకు చాలా అదృష్టం. ఆయన రావడమే గొప్ప అనుకుంటే మా చిన్నారుల ప్రదర్శనని నేను నేర్పించే విధానాన్ని ఆయన పొగడడం అనేది ఇది నా జన్మలో నేను ఎప్పుడు మర్చిపోయాను. మీరు నేర్చుకున్న దగ్గర మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు వేరేగా సెట్ అయిన అట్లా ఏమన్నా మీ దగ్గర వచ్చి ఉన్నారండి. నా స్టూడెంట్సే వాళ్ళు లా చదివి ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. MBBS 3rd ఇయర్లో ఒక పాప ఉంది. అందరూ కూడా 90% అబవ్ పిల్లలే. అండ్ ఇంకా జాబ్ చేసే పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఈ పిల్లలందరూ కూడా వారి ఎడ్యుకేషన్ కానీ జాబ్ వేస్ కానీ అన్నీ చూసుకుంటూ ఈ కళను మర్చిపోకుండా మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క వార్షికోత్సవంలో వాళ్ళు యాడ్ అవుతూనే ఉంటారు. ఏదో ఒక వారం ముందు 2వ రోజు ఎలాగైనా వచ్చి మా వార్షికోత్సవంలో నా చిన్నారులందరూ వస్తారు. అందుకనే నాకు ఈ శ్రీ గురు నృత్యాలయం వార్షికోత్సవం అనగానే మొహం ఇలా అలిగిపోతుంటుంది. ఎందుకంటే మా పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కూడా వస్తే ఆ సంతోషం వేరుగా. ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుందా? ఆఫ్లైన్ నేను ఎక్కువగా ఆఫ్లైనే చెప్తాను. నేను ఆన్లైన్ తీసుకున్నాను. మన కోవిడ్ టైంలో మనకి అది తప్పక చేస్తాం. సుమారు ఎంతమంది వస్తున్నారు? ప్రస్తుతానికి 80 మంది పైచిలకు ఉన్నారండి. టైమింగ్స్, అడ్రస్ అమ్మా? అది నేను మణికొండలోని చెప్తానండి, పంచవటి కాలనీలో ఉంటాను, శ్రీ గురు నృత్యాలయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరమ్మా? నా పేరు శ్రీలక్ష్మి నల్లమూలు. థ్యాంక్ యూ.